మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండి జస్ట్ 10th క్లాస్ తర్వాత మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా లేదా ఐటీఐ చేసినా లేదు డిప్లొమా కానీ ఎనీ హయ్యర్ స్టడీ చేసిన వాళ్ళు పర్మనెంట్గా మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ స్టార్టింగ్లోనే 3 lakhs పర్ అనమ్ నుంచి 6 lakhs పర్ అనమ్ శాలరీతో పాటు చాలా బెనిఫిట్స్ కూడా పొందే జాబ్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. బోత్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. అప్లికేషన్ ఫీ కూడా లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ 2 types ఆఫ్ జాబ్స్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ప్రోగాన్ ఫైటెక్ కంపెనీ వాళ్ళు బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇందులో మీరు చూస్తే మీకు ఎలాంటి ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మీరు సెలెక్ట్ అయ్యాక మీకు శాలరీ చూస్తే స్టార్టింగ్లోనే 3 lakhs పర్ అనమ్ నుంచి 6 lakhs పర్ అనమ్ శాలరీ అయితే ఇస్తారు. మీకున్న నాలెడ్జ్, మీకున్న స్కిల్స్, ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని శాలరీ అయితే వేరీ అవుతూ ఉంటుంది. సో మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మంచి కాంపిటేటివ్ శాలరీతో పాటు బెనిఫిట్స్ ప్యాకేజ్ అంటే మీకు శాలరీ ఉంటుంది, మంచి కాంప్రిహెన్సివ్ బెనిఫిట్స్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, పెయిడ్ టైమ్ ఆఫ్ ఉంటుంది, ఇంకా రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లాన్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. మీ కెరీర్ గ్రోత్కి కూడా చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తామని చెప్తున్నారు. సో మీరు జాబ్కి అయితే సెలెక్ట్ అయితే 5 days వర్క్ చేయాలి వీక్లీ. అది కూడా హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫుల్ టైమ్గా వర్క్ అయితే చేసుకొని మంచి శాలరీ అయితే పొందొచ్చు. సో ఇందులో రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలంటే మీరు హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ అంటే మీరు 10th తర్వాత ఏది చేసినా 10+2 చేసినా, డిగ్రీ చేసినా, డిప్లొమా చేసినా, గ్రాడ్యుయేషన్లో ఏది చేసినా సరే ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. మీకు ఎక్సెల్లో కానీ, వర్డ్లో కానీ, పవర్ పాయింట్లో కానీ మంచి నాలెడ్జ్ ఉండాలి. అలాగే మీకు బేసిక్ మ్యాథ్ కూడా వచ్చి ఉండాలని చెప్తున్నారు. మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి ప్రాసెస్ కానీ, వెరిఫై చేయడం కానీ, ఇంకా ఫైనాన్షియల్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం కానీ, ఇంకా పేయబుల్కి సంబంధించి కానీ, రిసీవబుల్కి సంబంధించి కానీ అకౌంట్స్ని మేనేజ్ చేయాలని చెప్తున్నారు. మెయిన్గా వీళ్ళ కస్టమర్కి ఉండే ఎంక్వైరీస్ ఉంటాయి కదా, వాటిని మీరు హ్యాండిల్ చేయాలని చెప్తున్నారు. జాబ్కి అయితే సెలెక్ట్ అయ్యారనుకో వాళ్ళ అసలు రోల్ ఎలా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి ఇనీషియల్గా కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీథింగ్ హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి, ఎలిజిబిలిటీ ఉండి, క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. నేను అప్లై లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లై చేసుకోవడానికి నేను ఇక్కడ అప్లై అని ఉంది కదా బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది, మీ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే రెజ్యూమే అడుగుతుంది. రెజ్యూమే ఖచ్చితంగా డాక్యుమెంట్ లేదా పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి, 50 MB బిలో ఉండాలి. అప్లోడ్ చేయండి. మెయిన్గా రెజ్యూమే బేస్ చేసుకొని షార్ట్లు చేసి సెలెక్షన్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా రెజ్యూమేని మాత్రం జాబ్ రోల్కి తగ్గట్లు మంచిగా అప్డేట్ చేసుకొని అప్లోడ్ చేయండి. తర్వాత మీ లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ కూడా ఇచ్చేసాక సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీ అప్లికేషన్ని, రెజ్యూమేని బేస్ చేసుకొని మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. నేను లింక్స్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.